హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజీబీలో పైన ఉండే గేమ్స్ జోన్కి వెళ్ళాం. అక్కడ గేమ్ కార్డ్ తీసుకొని బౌలింగ్ ఆడడం. ఏ గేమ్ అయినా సరే ఫస్ట్ అసలు మనకు స్టార్టింగ్ నీళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది. వన్స్ మనకి ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఆ గేమ్లో అలా ఇన్వాల్వ్ అయిపోతామో చూడండి. పైన ఒక డిస్ప్లే కనపడుతుంది కదా, దానిలో మన నేమ్స్ ఉంటాయి. వన్ స్ట్రైక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరు స్ట్రైక్ చేయాలి అనేది డిస్ప్లేలో దానంతట అదే అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ మనం బౌలింగ్ వేసిన తర్వాత ఎన్ని అయితే పడతాయో అన్ని స్కోర్ అక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మా ఫ్రెండ్ అయితే ఆ స్కోర్ కోసం చాలా తహతలాడాడు, చాలా కష్టపడ్డాడు. పక్కన వాళ్ళ ఛాన్స్ కూడా లాగేసుకో మరీ కష్టపడ్డాడు. కానీ పాపం ఎట్లాస్ట్ ఏం కుదరలేదు. జబ్బలు యూజ్ లేదు, బలం పెట్టి నేలం చేయమండి పడతాయిరా అన్ని 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 షర్ట్ అన్ని. ఇక్కడ కామెడీ ఏంటంటే వీళ్ళంతా ఫస్ట్ టైం ఆడడం గేమ్. ఫస్ట్ టైం కూడా చాలా బాగా ఆడారు, కానీ నేను 4-5 టైమ్స్ ఆడాను ఆల్రెడీ. ఎందుకంటే నేను నా వేరే ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా కలిసి నేను ఈ గేమ్ ఆడడానికి వచ్చాను. బట్ నేను ఆ టైంలో ఆడినప్పుడు అట్లీస్ట్ ఒక సింగిల్ టైం అయినా ఫుల్ స్ట్రైక్ కొట్టాను. బట్ వీళ్ళతో వచ్చినప్పుడు జీరో అసలు ఒక్కసారి కూడా సగం కొట్టింది కూడా లేదు, కనీసం హాఫ్ కూడా కొట్టలేదు. నాకన్నా వాళ్ళు చాలా బాగా ఆడారు. దీన్ని బట్టి నాకు అప్పుడు అర్థమైంది, మనకి ఒక్కొక్కసారి మన టైం అసలు బాగోదు. మనం ఏమైనా చెయ్యి, ఎంతైనా చెయ్యి, అది వరస్ట్గా ఉంటుంది. మనం దాన్ని కూడా గెట్ అవ్వాలి, తప్పదు. ఈ గేమ్ అయిపోయిన తర్వాత పంచింగ్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి పంచింగ్ బ్యాగ్ గేమ్ కూడా ఆడాము. ఇంకా తర్వాత కార్డులో మిగిలిన పాయింట్స్తో రకరకాల గేమ్స్ ఆడాము. అలా చిన్నపిల్లలాగా అన్ని గేమ్స్ ఆడుకొని కార్డులో ఉండే పాయింట్స్ అన్ని అవర్ చేసుకొని ఇంకా మేము నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోయాం. మీకు నెక్స్ట్ వీడియోలో మూవీ రివ్యూ కూడా పెడతాను. మీరు ప్రతి ఒక్కళ్ళు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్.